పిఠాపురం హైవే మీద అయితే ఉన్నాం. ఇది పిఠాపురం నుంచి తుని వెళ్ళే హైవే. ఇక్కడ ఏలేరు ఉధృతంగా రావడంతో ఏలేరు కాలువ నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా రోడ్డు మీద ఫ్లో అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది ఈరోజు సమస్య కాదు, సుమారు 40 ఏళ్ల సమస్య. ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టు సామర్థ్యాన్ని మించి వాటర్ వస్తే అక్కడ ఆ సామర్థ్యాన్ని తట్టుకోలేదు కాబట్టి వాటర్ అనేది వదులుతూ ఉంటారు. ఇదైతే ఎప్పుడైతే ఆధునీకరణ పనులు జరుగుతాయో అప్పుడే దీనికి శాశ్వత పరిష్కారం అయితే వస్తుంది. ఈ 40 ఏళ్ల సమస్యకు ఇక పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి సమస్య తీరుతుందని కూడా చాలామంది అనుకుంటున్నారు. గత ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నించినప్పటికీ కూడా ఈ ఆధునీకరణ అనేది జరగలేదు. ఇక్కడికి అతి సమీపంలోనే పవన్ కళ్యాణ్ కొన్నటువంటి స్థలం కూడా ఉంది. ఇక్కడే పార్టీ ఆఫీసు నిర్మించి ఆయన ఎక్కడి నుంచే రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అది కూడా పూర్తిగా నీట ముడిగిన పరిస్థితులు అయితే ఉంది. దీని సమస్య పరిష్కరించాలంటే ఏదైతే ఏలేరు ఉందో ఏలేరు ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఆధునీకరించాలి. అలాగే శుద్ధ కాలువ కానీ లేకపోతే ఇతర కాలువలు కానీ పూడికలు తీయడం ఆధునీకరిస్తేనే ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూస్తే పవన్ కళ్యాణ్ కొన్న ఇల్లు కూడా, అంటే ఇల్లు కాదు, ఇల్లు కోసం కొన్న స్థలం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి.